సార్ మన పోసాని కృష్ణమౌళి గారు ప్రెస్ మీట్ చూడంగానే పోసాని కృష్ణమౌళి గారు మన బయటకు వచ్చారో ఏదైతే లడ్డూ వివాదం మీద పోసాని కృష్ణమౌళి గారు ఏమన్నారంటే ఎప్పుడైతే పిఎం మోడీ గారి హయాంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటే అప్పుడు గాంధీ గారు బతుకున్నా కానీ గాంధీ గారు అప్పుడు క్రిస్టియన్ అయినప్పుడు ఆయన డిక్లరేషన్ కార్డు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు అంత మత రాజకీయం ఉంది అని పోసాని కృష్ణమౌళి గారు అనడం జరిగింది. సో ఇది ఏదైతే పోసాని కృష్ణమౌళి గారు చెప్పిన ఏదైతే ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు, చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఏదైతే పోసాని కృష్ణమౌళి గారు చెప్పిన మొత్తం వీడియోలో మీకు దాన్ని ఏకభిస్తారా మీరు? సినిమా వాళ్ళకి సినిమాటిక్ డైలాగులు చెప్పడానికి, సర్కాస్టిక్గా సెటైర్ వేయడానికి తప్ప పనికొచ్చిన విషయాలు ఉండవు. అయితే టైం వేస్ట్. సినిమా వాళ్ళు చుట్టూ చెప్పి రాజకీయాలను దయించి ఆ రెండింటినీ వేరు చేసింది. సినిమా వాళ్ళు మాట్లాడిన దానికి ఈ సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చినట్టు అది కట్ చేసింది. అది టైం వేస్ట్ చేయకండి. వాళ్ళ చుట్టూ వాళ్ళకి ఏమీ తెలియదు. అంటే పోసాని కృష్ణమౌళి గతంలో ఇది మీడియా చైర్మన్ గా ఉన్నారు కదా ఆంధ్ర ఉన్నాడు సార్. వాళ్ళ ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేసుకుంటాడు ఎవడైనా సార్. రాఘవేంద్ర ఉన్నాడు గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. ఏం ఉద్ధరించాడు చంద్రబాబు నాయుడికి చెప్పండి. ఎన్ని వాళ్ళకు ఒక డమ్మీ ఐడెంటిటీస్ ఉంటాయి సార్. వాళ్ళని ఎత్తికేసుకొని ఊరికెత్తి లేని తరకాన పార్టీలు తెచ్చుకోవడం తప్ప వాళ్ళ వల్ల దమిడి ఉపయోగం ఉండదు ఎవరికి. సార్ ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఏదైతే వాళ్ళు 99 లేకపోతే 100+ నామినేటెడ్ పోస్టులో 20 అనేది రిలీజ్ చేశారు. సో 20 రిలీజ్ చేసిన తర్వాత ఏదైతే బీసీలకి ఎస్సీలకి ఎస్సీలకి అది ఏం లేకుండా కేవలం పార్టీ శ్రీమల జనసేనకు 3 బీజేపీకి 1 అన్నట్టుగా రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఏదైతే గతంలో మనం జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నట్లయితే బీసీలు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సో ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుందని మీరు భావిస్తారు? ఎవరి ప్రభుత్వ విధానాలు అలవి. ఇదంతా లోకేష్కి సంబంధించిన టీం అని వాళ్ళ భౌగోళిక పేపర్లో రాసేసాడు ఇవాళ. సో క్రిస్టల్ క్లియర్గా తెలుస్తూనే ఉంది. ఇది ఏంటంటే ఒక మార్క్ రాజకీయానికి తెరలేపబడుతుంది. రేపు ఉగాది తర్వాత జరిగే తెలుగుదేశం పరిణామాలతో చాలామంది రాజకీయ ముఖచిత్రమే మారబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలది. సో అంచేత 2 రోజులు ఓపిక పట్టండి. ఇదంతా లోకేష్ హవా నడుస్తుంది అన్నది ప్రజలకి క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. పాదయాత్రకు సహకరించిన వాళ్ళు, వాళ్ళ అమ్మగారికి సహకరించిన వాళ్ళకి ఇచ్చే పదవులు. ఈ జనసేన వాళ్ళకి నాకు తెలిసే శివశంకర్ గారికి ఒకరికి వచ్చింది. ఇంకోటి బీజేపీలో లంకా దినకర్కి వచ్చింది 20 సూత్రాలది. అతను గతంలో తెలుగుదేశం నుంచి వచ్చినోడే ఖచ్చితంగా బీజేపీ పురంధేశ్వరమ్మ గారి చలవతో అంతకన్నా బీజేపీలో తీసిమార్కాలను ఉన్నారు. అలాంటి వాళ్ళని కాదని ఈయనకి రావడం ఓకే, వెరీ గుడ్. వచ్చిన దానికి ఎవరికి ఆక్షేపణలు లేవు. ఇదంతా ఏ టీమో ఎవరి వలన ఎవరి ప్రాపకంతో జరుగుతుందో ఎవరి డైరెక్షన్లో నడుస్తుందో క్రిస్టల్ క్లియర్గా ప్రజలకైతే అర్థమవుతుంది. సార్ దీని పరిణామాలు రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయో తెలుస్తుంది. సార్ ఇప్పుడే మీరు అన్నారు ఉగాది తర్వాత అని చెప్పేసి, ఏమవ్వబోతుంది సార్ ఉగాది తర్వాత? గుర్రం ఎగరవచ్చు, చాలా జరుగుతాయి సార్. 1-2 ఇన్సిడెంట్స్ చెప్పండి సార్. ఉగాది తర్వాత ఇప్పుడే మళ్ళీ మీరు అన్నారు ముఖ్యమంత్రి మార్పు ఉంటుంది అన్నది యాక్టివ్ ఫెయిలర్ ఉంది. ముఖ్యమంత్రి గారు మారిపోతారు అంటే ఎలాగ సార్? ఇప్పుడు కూటమి వాళ్ళు ఎవరో ఒకరు మళ్ళీ ఎక్కుతారా, లేకపోతే లోకేష్ గారే టార్గెట్? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటంటే అది తెలియదు. ఇప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రి కదా. అవును. తర్వాత ఏం జరుగుతుందో చూడండి సార్. ఎందుకు గబరా, ఎందుకు తినబోతు రుచి ఎందుకు? ఉగాది తర్వాత జరిగే పరిణామాలు. ఎందుకంటే ఇక్కడ కేటీఆర్ గారిని చేద్దాం అన్న దగ్గర ప్రభుత్వం ఏమైందో అందరికీ తెలుసు. అవును. సో అలాంటి ఉపద్రవం అక్కడ కూడా ఏమో అన్న దగ్గర ఉన్న హ్యాండ్ ఇన్ బర్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ బర్డ్స్ అండ్ బుషెస్ అనేది మనం చదువుతూ ఉంటాం కదా. హ్యాండ్ ఇన్ బర్డ్ని ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వదులుకోరు సార్. ఇప్పుడు నెక్స్ట్ టీటీడీ చైర్మన్ ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ మ్యాక్సిమం బిఆర్ నాయుడు గారికి ఖరారు అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో వేరే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎవరికి ఇవ్వాలని మీరు భావిస్తున్నారు? ఎందుకంటే గత టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు 45 టైమ్స్ అయ్యప్ప మాల వేసుకున్న వ్యక్తి, అలాంటి వ్యక్తి ఒక మంచి వ్యక్తి కాబట్టి మేము ఆయనకి ఇచ్చామని అంటారు. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా? ఎప్పటికీ కాదు. నేను విజయనగరం కాలేజీలో చదువుకున్నా, విజయనగరం మాన్సెస్టర్ స్కూల్లో చదువుకున్నా. విజయనగరం సమైక్య జిల్లాక విజయనగరం వైజాగ్ శ్రీకాకుళం కలిసి ఉన్న దగ్గర నుంచి పూసపాటి వాళ్ళు చేసిన సేవ విద్యా వ్యవస్థలకి అండ్ సింహాచలం దేవస్థానంకి అండ్ దేవస్థానం మాన్యాలకి పంచిన దానిలో అంత ఉదారత చాటుకున్న మహా మనిషి పూసపాటి అశోక్ గజపతిరాజు గారు. ఆ మహామనిషి తప్ప నాకు ఇంకెవ్వడూ కనబట్టలేదు. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఆయనకి రాజకీయ పరంగా ఆయన ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్యారెక్టర్. ఓకే, వెరీ 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 డౌన్ టు ఎర్త్ పర్సన్. అంటే ఇన్ ద సెన్స్ హంగు ఆర్భాటాలు అలాంటివి ప్రదర్శించే మనిషి కాదు. అలాంటి వ్యక్తి కనుక నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ అయితే మాత్రం దేవదేవుడి సన్నిధానంలో సేవలు అనిర్వచనీయంగా జరుగుతాయి. ఒక్క కల్మషం లేకుండా జరుగుతుంది. బికాజ్ ఈజ్ అ వెరీ 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 ట్రాన్స్పరెంట్ మనిషి, కల్మషం లేని మనిషి. తర్వాత ఒక అనా పైసా చెత్త చెదరని ఎంటర్టైన్ చేయని మనిషి. అలాంటి గొప్ప వ్యక్తి వలన మాలాంటి వాళ్ళు ఆయన సంస్థల్లో చదువుకుని బయటకు వచ్చిన వాళ్ళం. అంచేత ఆ ప్రమాణాలు ఎలా పాటిస్తారో నాకు తెలుసు. ఆ విద్యాబుద్ధులు చెప్పిన మహనీయుల్ని రిక్రూట్ చేసిన సంస్థ మాన్సెస్ ట్రస్ట్కి ఆ జన్మంతో నేను రుణపడి ఉంటాను. ముఖ్యంగా
చదువుకున్న పిల్లలు విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళంలో ఆయన చేసిన సేవ అనిర్వచనీయం. అలాగే సింహాచలం దేవస్థానంకి ఎంత మాన్యాన్ని పంచాడో ప్రజల కోసం అన్నది. ఇవాళ మార్కెట్ కూడా ఆయన గుర్రంసాల వాటిని ఏ విధంగా ఉదారంగా ఇచ్చాడు. విజయనగరం చరిత్రలో ఆయన స్మరించుకోని వ్యక్తి ఉన్నాడు. మా పైడితల్లమ్మ వారి సాక్షిగా అక్కడ జరిగే కైంకర్యాలు కూడా విజయనగరం జిల్లాకి అట్లకి ఆ సింహాచలం దేవస్థానానికి ఆయన చేస్తున్న ఆ చుట్టుపక్కల మన్యాలకి చేస్తున్న దానికి అలాంటి వ్యక్తి రియల్లీ ఎ ట్రూ పర్సన్ టు డిజర్వ్ టీటీడీ చైర్మన్. ఓకే, నేను ప్రత్యక్షంగా ఆయన ఎమ్మెల్యే కానీ ఎంపీ కాని కాబట్టి అలాంటి ఆయన్ని కాదని ఇంకా ఎవరికి ఇచ్చిన అర్హత లేనోడు ఎవరండి బీఆర్ నాయుడు. ఏం స్థాయి ఉందని అలాంటి వ్యక్తికి ఏ ప్రాతిపదిక మీద ఇస్తారు టీటీడీ? కంపారిటివ్గా ఇంత గొప్ప వ్యక్తి ఇక్కడ కనబడుతున్నప్పుడు సార్ మనకి ఒక వెసులుబాటు లేనప్పుడు ఏదైనా అనుకోండి. ఈ రాజ్యసభకి ఈ బిజినెస్ వాళ్ళని మరతేసి బ్యాంకులను లూటీ చేసి వాళ్ళందరినీ పంపిస్తుంటారు కదా, ఆ బ్యాచ్ల్లో తగలబెట్టుకోమన్నాడు. మాకు ఆ సంబంధం లేదు. కానీ దేవదేవుడికి ఇలాంటి ఉపద్రవాలు మాట్లాడుతున్న వ్యక్తులు ఉన్న పరిస్థితుల్లో నిజమైన పరిరక్షకుడు అశోక్ గజపతిరాజు గారు లాంటి వ్యక్తి ఈజ్ ద టాలెస్ట్ మ్యాన్ ఇప్పుడున్న స్టేట్లో. ఆయనకన్నా గొప్ప వ్యక్తిత్వం నాకైతే కనబడ్డు వ్యక్తిగతంగా. ఎందుకంటే ఆయన నిరాడంబరత అండ్ ముఖ్యంగా ఆయన కండక్ట్ అయ్యే విధానం. అండ్ ఈ రోజు దాకా సింహాచలం దేవస్థానం మీద ఒక్క మాట విన్నారు మీరు ఎప్పుడైనా? ఆ పోస్ట్మార్టం ఆధ్వర్యంలోనే, ఇంక్లూడింగ్ మొన్న అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ అన్నయ్య గారి అమ్మాయిని కూడా ఇచ్చిన తర్వాత కూడా ఎప్పుడైనా చిన్న పొరపాటు విన్నారా మీరు? లేదు. అంచేత ఆ కుటుంబానికి ఆ వంశానికి అంత క్రెడిబిలిటీ ఉంది. అలాంటి వ్యక్తి మనకి ఇంకా నిలువెత్తి మనిషి ఉన్నప్పుడు ఇంకో ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయడం బండబోతుంటాను నేను. సార్ అదే బిఆర్ నాయుడు గారికి ఒక మంచి చేస్తారనే ఉద్దేశంతో కూడా అలా ఏం చేశారు ఇప్పుడు చెప్పనండి? అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకున్న ఛానల్ అంతా గడపడం తప్ప ఏమైనా పనికొచ్చిన విషయం ఒకటే ఉందా? ఇప్పుడు నిజాలు చెప్పాలి. ఏం నిజాలండి? ఒకే పార్టీ కొమ్ము కోసుకుని ఎప్పుడైనా చర్చలు వేదికలు ఒకే పార్టీ పరంగా నడుచుకునే వ్యక్తికి ఈ ఒక జర్నలిజానికే న్యాయం చేయలేని వ్యక్తికి ఏం మాడాలా? మీరు జర్నలిజం అంటే నాకు తెలిసి బ్యాలెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఒక అబద్ధాన్ని పోర్ట్రేట్ చేసుకుంటూ ముందుకెళ్ళే కార్యక్రమానికి తెరలేపితే ఏ ప్రాతిపదిక మీద మీరు కన్సిడరేషన్స్ ఇవ్వాలి చెప్పండి? అది కూడా మా దేవదేవుడి సన్నిధి, హిందూ మనోభావాలకు సంబంధించిన విషయం. అక్కడ ఉంటే ఆయన బెస్ట్ అని అనుకుని అలా సెగ్మెంట్ కూడా చూసుకోవచ్చు. కాయిన్ హ్యాస్ 2 ఫేసెస్ అని చెప్పి బిఆర్ నాయుడు ఈజ్ ద రైట్ పర్సన్ టు బికమ్ ఏ టీటీడీ చైర్మన్ అంటూ కూడా చెప్పుకోవచ్చు కదా మనం. అది ఆప్షనే కాదన్నప్పుడు నేను ఎలా విశ్లేషిస్తాను దాని గురించి? ఐఎమ్ నాట్ గివింగ్ కన్సిడరేషన్ ఫర్ ఇట్. ఓకే, ఇప్పుడు నాకు సనాతన ధర్మ పరిరక్షకులు ఉంది, గరికపాటి గారు ఉన్నారు, చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు, అండ్ అశోక్ గజపతిరాజు గారు నిలువెత్తు నిదర్శనం. రాష్ట్రంలో ఆయన ఒక దేవస్థానాలకు చేసిన సేవ, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో ఆయన కింద ఉన్న ఎన్ని గుళ్ళు, ఎన్ని మాన్యాలు, ఎన్ని చక్కబడుతున్నాయో తెలుస్తున్న విషయంలో అలాంటి వ్యక్తికి, అనుభవం ఉన్న వ్యక్తికి ఇచ్చుకొని దాన్ని పరిరక్షించుకోవడం సులువు అవుతుందా? కాశీలాంటి దగ్గర ఆయన ఇచ్చిన ఉదారతలు ఎన్నున్నాయో తెలుస్తారు. ఆయన విజయనగరం మహారాజు గారు ఇచ్చినవి, చౌట్రీలు అవన్నీ ఎన్నున్నాయో అందరిని అడగని చెప్తారు. సో అలాంటి అనుభవం ఉన్న ఒక మహామనిషి అక్కడ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు కాదని ఎవరికి ఇస్తారు? అది ఖచ్చితంగా ఆక్షేపణ. ఓకే సార్, ఆప్షన్ నీడ్ టు బి ఎక్స్ప్లోర్డ్ అన్న దగ్గర గతంలో అనుభవాలని చూసుకుంటే లెక్కర్ కింగులకి ఇలాంటి వాళ్ళందరికీ ఇచ్చుకున్నారు అక్కడ. అలాంటి వాళ్ళు కానీ ఈయన కడిగిన ముత్యం, ఈయన బంగారం లాంటి మనిషి మా విజయనగరం జిల్లాకి. ఇంకేముంది? ప్రభుత్వం మీదే కదా మళ్ళీ. ఆయన మీద ఎవడన్నా మాట్లాడేవాడు కూడా ఎవడు ఉండడు.